ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినమందు మనం చూస్తున్న వాక్యం ఏంటంటే, మనలో ఉన్న కొన్ని విషయాలు సాతానుకు సహాయం చేస్తున్నాయి. అవి ఏమిటి అంటే, మన శరీరం, మన యొక్క దేహం, రెండవది మన యొక్క హృదయం, మనసు, అలానే మన యొక్క అవయవాలు, బాడీ పార్ట్స్. మొదటిగా శరీరం గురించి చూసుకుంటూ వస్తే, దేవుడు మనలను ఆయన స్వరూపంగా చేసుకున్నాడు. కానీ మనుష్యుడు చేసిన చిన్న పని వల్ల పాపం మన శరీరంలోనికి వచ్చింది. ఇప్పుడు ఈ శరీరం అనేది సాతానుకి నెంబర్ 1గా సపోర్ట్ చేస్తుంది. ఎలాగంటే, మనలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. వాటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. వాటి వల్ల మనకి ఏమవుతుందంటే శరీరాశలు పుడతాయి. యవ్వన స్టేజ్లో ఉన్న వారికి అర్థమవుతుంది ఇది. చిన్నపిల్లలకు కాకపోయినా యవ్వన స్థితిలో కానీ, లేదంటే పెద్దవారికి బాగా అర్థమవుతుంది. మనకి యవ్వనంలో ఉండగా శరీరాశలు పుట్టుక వస్తాయి. ఆ శరీరాశలు ఏం చేస్తాయి అంటే పాపం చేయటానికి త్వరపెడతాయి. మనం ఆ పాపం చేయకుండా ఉండాలి. ఆ శరీరాశను మనము అణుచుకోవాలి. ఇది చేయాలని కాదు, వాటి నుంచి మనం పారిపోవాలి. ఇవి ఎక్కడ దారితీస్తామంటే వ్యభిచారము, జాగ్రత్తం చేయటానికి మనల్ని దారితీస్తాయి. వీటిని మనం అధిగమించాలి అంటే దేవుని వాక్యమును నిత్యము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అలానే చివరికి ఒక మాట ఏంటంటే, మీ యొక్క శరీరం అనేది దేవుని యొక్క ఆలయం. అలానే రెండవదిగా హృదయం అనేది దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయము నిమిషానికి 100 ఆలోచనలు ఆలోచిస్తుంది. నీ హృదయము నీకు చెప్తుంది, పాపం చేద్దాం పద, మొబైల్ చూద్దాం పద, కొంతసేపు రీల్స్ స్కోర్ చేద్దాం పద, లేదంటే కొంతసేపు మందు కొడతాం పద, లేదంటే ఏవో నీకు నీ బాడీని పాడు చేయాలని చెప్పి, లేదంటే నిన్ను కంట్రోల్ చేసేలాగా నీ హృదయం ఉంటుంది. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను దాన్ని శుద్ధి చేసి దాంట్లో ఉన్న పాపం మొత్తాన్ని, మురికి మొత్తాన్ని కడిగివేసి పరిశుద్ధంగా నీకు ఇస్తాను. ఆ పరిశుద్ధతను నీవు కాపాడుకొని నీ హృదయమును జాగ్రత్తగా ఉంచుకును అని దేవుడు చెప్తున్నాడు. అలానే బాడీ పార్ట్స్లో మనకు ముఖ్యంగా కళ్ళు, మన కళ్ళు కాలేజీలో ఉన్నట్టయితే శనివారం, అలానే బయట ఉంటే ఆఫీసుల్లో కానీ, లేదంటే పని చేసేటప్పుడు కానీ, లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు కానీ, మన కళ్ళు ఎటు చూస్తున్నాయో ఆలోచించుకోండి. మన కళ్ళు ఏవి చూస్తున్నాయో ఒకసారి చూసుకోండి. ఏవి పడితే అవి చూడటం కాదు, చూస్తాం. అందంగా ఉంటాయి. లోకం అనేది అందమైనది, అంధకరమైనది, అలానే మోసకరమైనది కూడా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని సామెతలు చెప్పబడింది. మనము దేనికోసం మనం చూస్తున్నాం? దేవుని చేసే అద్భుత కార్యాలు చూస్తున్నామా, లేకపోతే పాపాన్ని చూస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క మనము మోహపు చూపు చూసినడలా మన హృదయంలో పాపము చేసినట్లే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలానే రెండవదిగా మన చేతులు పాపం చేయడానికి రెడీగా ఉంటాయి. హృదయం ఆలోచిస్తుంది, కానీ నువ్వు వివేచించి నువ్వు సిద్ధపడాలి. అసలు ఈ పని చేయకూడదు నువ్వు ఆలోచించాలి. అప్పుడు నీ చేతులు నీ కంట్రోల్ ఉంటాయి. లేదంటే నువ్వేది చేయాలంటే చేసేస్తావు నీ చేతులతో. అది జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత చూసుకుంటూ వస్తే, నీ కాళ్ళు పాపం చేయటానికి పరిగెడుతున్నాయా, లేదంటే దేవుని పని చేయటానికి పరిగెడుతున్నాయా? దేవుడు మనకు వాక్యం చెప్తున్నాడు. ఏమిటది అంటే, యవనుడా నీ యవనేచ్ఛల నుంచి పారిపోము అన్నాడు. అంటే నువ్వు పాపం చేయడానికి అవకాశం వచ్చినా కానీ అక్కడి నుంచి పారిపో అని చెప్తున్నాడు. అలానే ఇంకొకటి చూసుకుంటూ వస్తే, మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్, ఐస్, నోస్, చెవులు,
మనం ఎన్నో వింటాం బూతులు. రోజు మన చుట్టుపక్కల మాట్లాడే మాటలు, అసలు అన్ని సార్లు మాట్లాడే మాటలు చాలా ఉంటాయి. కానీ వాటిని మనం దేవుని హృదయంలోకి వచ్చి శుద్ధి చేసుకున్నప్పుడు మన పాపములన్నీ క్షమింపబడతాయి. మరి మనమందరము ఈ శరీరము, ఈ యొక్క హృదయము, ఈ యొక్క అవయవాలని దేవుని పని నిమిత్తమై వాడదాం. సాతానికి సహాయం చేయడానికి కాదు, దేవుని కొరకు వాడి ఆయన యొక్క నిత్య రాజ్యము కొరకు మనమందరం సిద్ధపడదాం. ఆమేన్.